బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం అల్పపీడనంగా మారనుంది. ఫలితంగా మరో 4 రోజులు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. తెలంగాణ, కోస్తా ఆంధ్రాలో 18వ తేదీ వరకు భారీ వర్షాలు కురిసే ఛాన్స్ కూడా ఉందని ఐఎండీ హెచ్చరించింది. ఇక కర్ణాటక, కేరళకు 16వ తేదీ వరకు అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని కూడా తెలిపింది. అల్పపీడనం కారణంగా తమిళనాడు, పుదుచ్చేరి, కేరళ, తెలంగాణలో అక్కడక్కడ ఉరుములు, మెరుపులు కూడిన వర్షాలు కురుస్తాయి. మరికొన్ని చోట్ల గంటకు 30 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. రేపు, ఎల్లుండి తమిళనాడు, పుదుచ్చేరిలో భారీ వర్షాలు కురుస్తాయంటూ కూడా వాతావరణ శాఖ తెలిపింది. తెలుగు రాష్ట్రాల్లో పలు చోట్ల వర్షాలు కురుస్తున్నాయి. తెలంగాణ వ్యాప్తంగా నిన్న రాత్రి భారీ వర్షాలు పడ్డాయి. హైదరాబాద్ నగరంలో వర్షం దంచుకొట్టింది. ఈరోజు, రేపు, ఎల్లుండి రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఎల్లో అలర్ట్ కూడా జారీ చేసింది. ఈరోజు జయశంకర్, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి, కొత్తగూడెం, హన్మకొండ, వరంగల్, మహబూబాబాద్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇక ఉత్తరాంధ్ర, కోస్తా సమీపంలోని పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. ఏపీలో 15 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్, 11 జిల్లాలకు వాతావరణ కేంద్రం ఎల్లో అలర్ట్ జారీ చేసింది. కోస్తా తీరంలో మత్స్యకారులు వేటకు వెళ్లొద్దంటూ అధికారులు సూచించారు. మరికొన్ని ప్రాంతాల్లో పిడుగులు పడే అవకాశం ఉండడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కూడా సూచించింది. లైవ్ రా